आदाब नाजरीन, आप देख रहे हैं INN न्यूज़। मैं हूं शौकत अली सूफ़ी। आइए नज़र डालते हैं अब तक की कुछ अहम खबरों पर। वज़ीर सिविल सप्लाईज जी कमलाकर ने प्रेस कॉन्फ्रेंस को मुखातिब करते हुए बताया कि तेलंगाना हुकूमत कत्ल व गारत गिरी पर यकीन नहीं रखती। ये कल्चर तेलंगाना की तश्कील से कब्ल का था। उन्होंने इटाला राजेंद्र की जानिब से उन्हें जान से मार डालने की दी जाने वाली धमकी से मुताल्लिक़ बात करते हुए बताया कि इटाला राजेंद्र झूठ का सहारा ले रहे हैं और अवाम से हमदर्दी हासिल करने के लिए इस तरह की बातें कर रहे हैं। रियासती वज़ीर जी कमलाकर ने इटाला राजेंद्र से कहा कि अगर उनकी जान को ख़तरा है तो उसकी CBI या NIA के ज़रिए तहक़ीक़ात करवाने का मरकज़ी हुकूमत से मुतालबा करें और ये वाज़ेह करें कि कौन सा वज़ीर उनके कत्ल की साजिश कर रहा है। जी कमलाकर ने बताया कि इटाला राजेंद्र अपनी इम्कानी शिकस्त के खौफ से इस तरह का झूठा प्रोपेगेंडा करने में मसरूफ़ हैं। మీ ద్వారా ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే అన్న ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రాజేంద్ర అన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఉండవు, భౌతిక దాడులు ఉండవు, హత్యలు ఉండవు. ఉంటే రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయి తప్ప కానీ ఇక్కడ హత్యలు అనేది ఇంతవరకు లేదు. ఆ సంస్కృతి లేదు తెలంగాణ రాష్ట్రంలో. మరి మీకు ఎవరో చెవులో చెప్పినని, ఎవరో మాజీ నక్సలైట్ చెవులో చెప్పారని, ఇట్లా చేతులు కలిపారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అన్న. మీకు ఏ భయం లేదన్న. ఈ ప్రభుత్వము నీకు రక్షక కవచంగా ఉంటుంది. మీ మీద ఎవరన్నా హత్య ప్రయత్నం చేస్తే గంగుల కమలాకర్ మీ సోదరుడు నా ప్రాణం అడ్డం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడతాయి. ఇంతవరకు గ్యారంటీ. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి మేము కోరుకుంటాం. మాకు మీతో రాజకీయ శత్రుత్వం ఉంది చెప్పకని పర్సనల్ శత్రుత్వం లేదు మాకు రాజేంద్రన్న మీద. రాజేంద్రన్న మీతో మాకు భూమి పంచాయతీలు లేవు, అన్నదమ్ముల పంచాయతీ లేదు, గిట్ల పంచాయతీ లేదు. మాకు ఉన్నదల్లా రాజకీయ పంచాయతీ. నీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. మమ్మల్ని ఎంత అన్నా కూడా మేము పెద్ద పట్టించుకోము. కానీ గౌరవ ముఖ్యమంత్రి అన్నప్పుడు మొత్తం రియాక్ట్ అవుతాం, అది వాస్తవమే. అంత తప్పగా అంతకు మించి నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని మేము కోరుకుంటాం. మేము కాదు, మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరుడంగా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ తెలంగాణలో హత్యలు ఉండకూడదు. रियासती वज़ीर आला के चंद्रशेखर राव सियासतदानों को हिरासान करने के बाद अब आला अहदेदारों को हिरासान कर रहे हैं। अहदेदार वक्त और मौके का इंतज़ार कर रहे हैं, जबकि एक सीनियर पुलिस अहदेदार B प्रवीण कुमार हुकूमत की हिरासानी से तंग आकर आज इस्तीफ़ा दे दिया। ये सनसनीखेज़ इंकशाफ KCR की हिरासानी के शिकार साबिक़ वज़ीर इटाला राजेंद्र ने अपनी पदयात्रा के दौरान मीडिया से बात करते हुए किया। उन्होंने हुज़राबाद की आवाम से ख्वाहिश की कि वो उनकी 20 साला खिदमत को सामने रखते हुए उन्हें दोबारा खिदमत का मौका इनायत करें। साबिक़ वज़ीर ने कहा कि हुकूमत दानिस्ता तौर पर उनकी सिक्योरिटी को ख़त्म कर दिया है, जबकि प्रोटोकॉल के मुताबिक साबिक़ वज़ीर को 2 गनमैन फराहम किए जाते हैं। పరిస్థితి లేకుండే, రోడ్డు చక్కగా లేకుండే, ఎక్కడ కూడా కింద డెవలప్మెంట్ లేకుండే, ఇవాళ కమలాపూర్ దుబ్బల మీద, గూడూరు దుబ్బల మీద ఇవాళ ఎట్లా ఉందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు సన్యాసులు వచ్చి మన దగ్గరకు వచ్చి కూట్లో రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా అక్కడ మాత్రం పనిచేయ చేత కాదు, అక్కడ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించడం చేత కాదు, ప్రజలను గెలవడం చేత కాదు. ఏమైనా 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 రూపాయలు ఇవ్వాలి, ఓట్లేసుకోవాలి, ఆ ఓటు తర్వాత మళ్ళీ సంపాదించుకోవాలి తప్ప ఎన్నడూ కూడా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించడం కాదు. ఇవాళ ఈ 19 ఏళ్లలో 6 సార్లు ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా గెలిచినామంటే మేము ఎంత గొప్పగా ప్రజల మధ్యలో ఉన్నామో, ప్రజలకు సేవ చేసినామో ఇదే తార్కాణం. వాళ్ళొచ్చి మనం విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది, పెన్షన్లు రాలే, భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలే, ముసలి తల్లకు పెన్షన్ రాలే, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పెన్షన్ రాలే, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న ఏర్పడే కుటుంబాలకు రేషన్ కార్డు రాలే. ఇవాళ నా పుణ్యమా అని ఇవాళ నేను రాజీనామా చేసిన తర్వాత ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి 11,000 పెన్షన్లు శాంక్షన్ చేసినని మనం చేస్తున్నాం. అవన్నీ రేపు మాపదికి వస్తాయని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కూడా 4,25,000 శాంక్షన్ చేసి మన హుజరాబాద్లో మాత్రం కూడా ఆర్థికంగా ఇక్కడ సపోర్ట్ చేయలేదు. ఇవాళ మేము చూస్తా ఉన్న ఊర్లలో
సెంట్రింగ్ పని చేసుకొని బతా ఉన్నారు, పీజీ చదివిన బిడ్డలు చిన్న చిన్న మేస్త్రి పని చేసుకొని బతా ఉన్నారు, ఆటోలు నడుపుకొని బతా ఉన్నారు, వరంగల్లో 8,000 రూపాయలు 9,000 రూపాయలు బతా ఉన్నారు. ఎన్నడూ కూడా 1 రూపాయి లేదు. ఇప్పుడు మాత్రం హుజురాబాద్ లో దళిత బిడ్డలు గుర్తొచ్చింది. హుజురాబాద్ లో దళిత బిడ్డలకి దళిత కుటుంబాలకు సాయం చేస్తా అని చెప్పి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తారట. 2,000 కోట్ల రూపాయలు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ సందర్భంగా మా దళిత బస్తీలో कांग्रेस से हाल ही में इस्तीफा देने वाले कायद कौशिक रेड्डी ने बताया कि ये कल दोपहर 1 बजे वजीर आला और सदर टीआरएस के चंद्रशेखर राव से मुलाकात करते हुए टीआरएस में शमूलियत इख्तियार करेंगे। उन्होंने बताया कि कल हुजूराबाद से सैकड़ों अफराद रैली की शक्ल में हैदराबाद पहुंचेंगे। कौशिक रेड्डी ने हुजूराबाद की आवाम से कहा कि ज़िमनी इंतखाबात में इटाला राजेंद्र की कामयाबी से सिर्फ एक फ़र्द का फ़ायदा होगा, जबकि टीआरएस की कामयाबी से मुसलमान, एससी, एसटी, बीसी और दीगर तबकात की तरक्की होगी। उन्होंने बताया कि ये किसी ओहदे के लालच में टीआरएस में शामिल नहीं हो रहे हैं, बल्कि वज़ीर आला के चंद्रशेखर राव और टीआरएस हुकूमत की कारकर्दगी से मुतासिर होकर टीआरएस में शमूलियत इख्तियार कर रहे हैं। रियासत भर में और ग्रेटर हैदराबाद में कोरोना वैक्सीन के कायम करदा प्राइमरी हेल्थ सेंटर्स और कई एक मराकज़ पर मंगल के रोज़ फिर एक मरतबे नो वैक्सीन बोर्ड आवेज़ा करने पर पुराने शहर और नए शहर की आवाम जब दूसरी खुराक लेने के लिए अपने अपने इलाके जात के मराकज़ को पहुँचे तो उन्हें नो वैक्सीन बोर्ड देखकर ख़ासकर जुबली हिल्स चेक पोस्ट, इंदिरा नगर, दिलसुख नगर, सरूर नगर, मलकपेट और दीगर इलाका जात के मराकज़ पर सैकड़ों अफराद दूसरी खुराक लेने के लिए कई रोज़ से कोरोना वैक्सीन के मराकज़ के चक्कर काट रहे हैं। वाज़ेह है कि रियासत भर में 35 लाख अफराद को जारिया माह कोरोना की दूसरी वैक्सीन लेना है। कांग्रेस के सीनियर कायद और साबिक रुकन राज्यसभा वी हनुमंत राव 24 दिन दवाखाने में जेर इलाज रहने के बाद दवाखाने से डिस्चार्ज हो गए हैं। हनुमंत राव ने कहा कि अब मैं मुकम्मल तौर पर सेहतियाब हूँ। मेरी सेहत के ताल्लुक़ से मेरे हामियों ने भगवान से प्रार्थना की है। मैं उनका बेहद ममनून और मशकूर हूँ। हनुमंत राव जब दवाखाने में जेर इलाज थे, सदर AICC सोनिया गांधी फ़ोन से मिजाज पुरसी की। प्रदेश कांग्रेस के सदर रेवंत रेड्डी दवाखाने जाकर मिजाज पुरसी की थी। ग्रेजुएट इंतखाबात में हिस्सा लेने वाले आज़ाद उम्मीदवार तीनमार मल्लना ने सनसनीखेज़ इंकशाफ करते हुए YS शर्मिला को मुकामी तेलंगाना पर कई सवाल उठाए हैं। उन्होंने कहा कि शर्मिला बार बार कहती है कि अवाम तेलंगाना से उन्हें बेहद मोहब्बत है। मैं तेलंगाना की बहू हूँ। मल्लना ने शर्मिला से सवाल किया कि तुम्हारा आधार कार्ड, वोटर ID कहाँ का है। तेलंगाना पर मगरमच्छ के आंसू बहाने वाली शर्मिला का आधार कार्ड, वोटर ID कार्ड आंध्र के पुलिवेंदला का है। वो अपने वोट का हक़ पुलिवेंदला में इस्तेमाल करती हैं। उन्होंने कहा कि तेलंगाना से मोहब्बत की बात करते हुए क्या वो पुलिवेंदला में वोट का हक़ इस्तेमाल करेंगी। तेलंगाना की फलाह व बहबूद के लिए तेलंगाना में वोट डालने की ज़रूरत है। अब शर्मिला इस मसले पर परेशान हो रही हैं। वो क्या जवाब देंगी, क्योंकि उनके पास इस सवाल का कोई जवाब नहीं है। YSR तेलंगाना पार्टी की सदर YS शर्मिला तेलंगाना में बेरोज़गार नौजवानों को मुलाजिमत का मुतालबा करते हुए आज खम्मम में एक रोज़ा दीक्षा का आगाज़ किया। खम्मम में शर्मिला मुलाजिमत ना मिलने पर ख़ुदकशी करने वाले नौजवान नागेश्वर राव के अफराद ख़ानदान से मुलाकात करते हुए उन्हें पुरसा भी दिया। शर्मिला ने कहा कि मेहनत करके तालीम हासिल करने के बावजूद आज तेलंगाना में लाखों नौजवान बेरोज़गार हैं। ये हुकूमत की नाकामी है। YSR तेलंगाना जमात मुलाजिमत के नोटिफिकेशन जारी करने के लिए हुकूमत पर दबाव डालेगी। नौजवानों से खुदकशी न करने का उन्होंने मशवरा दिया। इसके साथ ही ये खबरें यहीं ख़त्म हुई। अब हमें दीजिए इजाज़त और देखते रहिए INN चैनल। खुदा हाफिज़।